వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజవాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. ఈరోజు మన వీడియోలో ఉగాది స్పెషల్గా పులిహోరని ప్రిపేర్ చేస్తున్నానండి. మా చెట్టు మామిడికాయతో పులిహోరని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మామిడికాయ పులిహోర అంటే మాకు చాలా ఇష్టం అండి. మీకు కూడా ఇష్టం కదండి మీ అందరికీ. ఈరోజు ఉగాది స్పెషల్గా చేస్తున్నాను అనమాట. నేను మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో అలా చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఓకే అండి, ఆయిల్ వేడైంది. ఇందులో 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఓకే అండి, ఫ్రై అయిపోయింది, తీసేసుకున్నాము. అలాగే ఒక 2 గుప్పిళ్ళ వరకు పల్లీలు తీసుకున్నాను. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. 2 స్పూన్లు మినపప్పు వేసుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకున్నాము. సగం వరకు ఫ్రై అయిపోయినాయండి. 1 స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. వీటిని చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఫైనల్లో కొంచెం ఇంగు కూడా ఉంటే వేసుకోండి. మాకైతే ఇంట్లో అయిపోయిందనమాట, నేను వేయలేదు. ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే అండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ముందుగా ఈ పులిహోర కోసం ఈ గ్లాసు బియ్యం తీసుకున్నానండి. దీంతో 1.5 గ్లాసు వాటర్ వేసుకొని ఈ రైస్లో కొంచెం పసుపు కూడా వేసుకొని ఉడికించుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, పొడి పొడిలాడుతూ చాలా బాగుంది. ఇలా పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది రైస్ అనేది. ఇప్పుడు ఈ రైస్లోకి మీడియం సైజు మామిడికాయ ఒకటి తీసుకున్నానండి. తీసుకొని ఇలా తురిమి పెట్టుకున్నాను. ఈ మామిడికాయ వచ్చి మా చెట్టుదండి. ఇలా తురిమి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ తురుముని ఇలా పిండి ఈ వాటర్ వస్తుంది కదండి, ఇది తీసి పక్కన పెట్టుకుందాము. ఈ వాటర్ వల్ల రైస్ అనేది ముద్దగా అయిపోతుందండి మళ్ళీ, అందుకని ఇలా పిండి తీసేసుకోవాలి. తాలింపులో ఈ మామిడికాయని అయితే నేను ఫ్రై చేయనండి, ఎందుకంటే ఈ మామిడికాయ ఫ్లేవర్ అనేది పోయిద్ది అనమాట. అందుకని నేను ఇలా డైరెక్ట్గా వేసేసుకుంటాను. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా తాలింపు, ఈ తాలింపు ఈ మామిడికాయ తురుము, ఈ తురుముని ఈ రైస్లో కలిపేసుకుందాము. అలాగే 1 స్పూను సాల్ట్ కూడా వేసుకుందామండి. తురుము ఈ సాల్ట్ కూడా చక్కగా రైస్కి పట్టేటట్లు కలుపుకోవాలి. కొంతమంది అయితే ఈ తాలింపులో ఈ మామిడికాయ తురుమును వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటారండి. ఫ్లేవర్ అనేది పోతుందన్నమాట. నాకు అలాగ ఇష్టం ఉండదన్నమాట, అందుకని మేము ఇలా కలుపుకుంటాం డైరెక్ట్గా. మీకు ఇష్టం ఉంటే తాలింపులో ఫ్రై చేసుకోండి కొంచెంసేపు. ఇలా మంచిగా కలిపేసాను. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపును కూడా వేసేసుకుందాం. ఓకే అండి, తాలింపును కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకుందాము. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ మిర్చిని కూడా ఇందులో వేసేసుకుందాము. ఓకే అండి, రైస్ మొత్తాన్ని చక్కగా తాలింపు కలిపేసాను. కొత్తిమీర కూడా వేసుకుందాము. చక్కగా చేతితో కలుపుకుంటే మంచిగా కలిసిద్దండి. గరిటతో కలిపామనుకో అంత మంచిగా కలవదనమాట, అందుకే చేతితో కలుపుతున్నాను. చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహోర అంటే, మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అన్నమాట. ఓకే అండి, చూసారు కదా నేను ఎలా చేశాను. నేను చేసిన విధానం మీకు నచ్చిందండి. నచ్చినట్లయితే కనుక తప్పకుండా నేను చేసినట్లుగా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఈ ఉగాదిని ఎంజాయ్ చేయండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఈరోజుకి ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.